that as we are going upstairs, this doctor was coming down and past my mother. Just I let out a piercing scream. He stopped and stared at me and told my mother that I should be put on a fast. I was too fat. My mother was young and easily intimidated by the doctor, so she did as he said, and I kept on fast for 2 days. అప్పుడు ఒకసారి ఆవిడ తల్లిగారు ఏం చేసిందిట, ఇరుచి గారిని ఎప్పుడు ఎలా జరిగిందో ఆవిడ చెప్తున్నారు అన్నమాట. ఆయన చెప్తున్నారు, ఇరుచి గారు చెప్తున్నారు, నా తల్లిగారు ఒకసారి మా అపార్ట్మెంట్కి నన్ను మెట్లు ఎక్కుతున్నారు, ఆవిడ నన్ను ఎత్తుకుని మెట్లు ఎక్కుతున్నారు. నేను చాలా బొద్దుగా ఉన్నాను, చాలా గట్టిగా అరుస్తూ ఉండేవాడిని. సో ఒకసారి నేను మా అమ్మగారు నన్ను తీసుకొని పైకి ఎక్కుతున్నారు. ఆ డాక్టర్ గారు పైనుంచి కిందకి దిగి వస్తున్నారు. వచ్చేటప్పుడు మా అమ్మగారిని ఆ డాక్టర్ గారు దాటారు. దాటేసరికి ఆ డాక్టర్ గారిని చూసి నేను చాలా గట్టిగా కేక పెట్టాను. అంటే చిన్నపిల్లవాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా గట్టిగా ఆయన కేక పెట్టేట అనమాట. చిన్నపిల్లవాడు, ఆ చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఎంత గట్టిగా కేక పెట్టాడంటే ఆ డాక్టర్ గారి చెవిలో మారుమోగిందనమాట. ఆయన ఒక్కసారి ఆగిపోయి ఈయన వైపు చూసాడు, ఇరుచి వైపు చూసారట కళ్ళల్లోకి. చెప్పి ఆ ఇరుచి గారు వాళ్ళ అమ్మగారికి చెప్పారట, ఈ అబ్బాయి చాలా లావుగా ఉన్నాడు, ఈ అబ్బాయికి కాస్త ఉపవాసం చేయించండి అన్నమాట. సో వాళ్ళ అమ్మగారు వెంటనే నమ్మేసి ఆవిడ ఏం చేసిందంటే వెంటనే ఆవిడకి 2 రోజులు ఉపవాసం ఉంచారు తిరుచి గారిని. 2 రోజులు ఉపవాసం అట్టబెట్టారంటే 2 రోజుల పాటు ఆవిడ పాలు ఇవ్వడం మానేసింది. యు సీ, ఐ వాజ్ ఎ బోర్న్ గ్లటన్. Even before I had first teeth, I loved to eat. One day, I saw a banana on the table and swallowed the whole thing. It got caught in my throat. I could not swallow, or nor I could not throw out. I turned blue. I could not breathe. My mother was so scared she didn't know what to do. A neighbor heard her shrieks and came running. Seeing me, she guessed what I must have swallowed something. So she turned me upside down and quickly slapped my back. The whole banana fell out. నేను పుట్టుకతోనే తిండిపోతుంది, గ్లట్టన్, బాన్ గ్లట్టన్ అంటే తిండిపోతుంట. రుచి గారు చాలా ఆయన ఎప్పుడూ అలా తింటూ ఉండేవారు. ఇంకొకటి ఏంటంటే బాబాయే స్వయంగా ఆయనకి తినిపించారు రుచి గారికి చాలా ఎక్కువగా. అలాంటి చూడండి, అంటే పుట్టుకతో ఇరుచి గారు అసలు ఎంత తిండి అంటే ఎంతో ప్రీతి అన్నమాట, అతనికి చాలా ఇష్టమైంది తిండి. అటువంటిది బాబాతో ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆయన అసలు ఎప్పుడు ఉండేవాడు కాదు. అదొక అంటే వాళ్ళల్లో ఉన్న సంస్కారాలని ఆయన ఏ విధంగా తీసేసారో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ. రెండోది ఏంటంటే వాళ్ళకి చాలా, అంటే కొన్ని ప్లేసెస్లో అయితే వాళ్ళకి కొన్ని ప్లేసెస్లో చాలా మంచి సువాసనలు కలిగిన ప్లేసెస్లోంచి బాబా తీసుకెళ్తూ ఉండేవారు ఈ మండలి సభ్యులని. ఆ రోజు మండలి సభ్యులను అందరినీ ఉపవాసం ఉండమనేవారు బాబా. అక్కడ ఉపవాసంతో ఉంటూ ఈ మంచి సువాసనలన్నీ వంటకాల యొక్క సువాసన వీళ్ళకి తగులుతూ ఉంటే వీళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఒకసారి ఏ విధంగా ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ విధంగా వాళ్ళనందరినీ బాబా వాళ్ళనందరినీ వాళ్ళతో ఆ విధంగా పని చేయించారు. మరి ఆ పరమాత్ముడు ఆయనకే తెలియాలి వాళ్ళతో ఆ విధంగా ఎందుకు పని చేయించారో అనేది. అయితే ఇరుచి గారు అంటున్నారు, నేను పుట్టుకతోనే తిండిపోతుని, నాకు మొదటి పన్ను రాకముందే నేను చాలా తిండిపోతుంది, ఏది కనిపిస్తే అది తినేస్తూ ఉండేవాడిని. అయితే ఒకరోజు ఆ టేబుల్ మీద ఒక అరటిపండు కనిపించింది. నేను మొత్తం అరటిపండు పాళంగా మొత్తం మింగేశాను. మింగేసరికి అది నా గొంతులో ఇరుక్కుపోయేసరికి నేను మింగలేను, అలా అని చెప్పేసి బయటికి పారవేయలేను, నా నోట్లోంచి బయటికి ఉమ్మివేయలేను. సో మొత్తానికి అది నా గొంతులో ఉండిపోవడం వల్ల నేను నీలం రంగులోకి మారిపోవడం ప్రారంభించేసరికి వెంటనే మా అమ్మగారు నన్ను చూసి, ఆవిడ కొన్ని ప్రయత్నం చేసింది కానీ ఆవిడకి అరటిపండు రాలేదు. ఇంకా గట్టిగా కేకలు వేసేసరికి మా పొరుగులో ఉన్న ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇరుచి గారిని చూసిన వెంటనే
ఆయన ఏదో మింగేడని గ్రహించి వెంటనే ఇరుచి గారిని తలకిందులుగా ఆవిడ పట్టుకుని గబగబా వెన్ను మీద గబగబా 4 గుద్దులు గుద్దేసరికి ఆ నోట్లోంచి అరటిపండు కింద పడిపోయింది అనమాట ఒక్కసారి. సో అది అది సో అంత అంత తిండిపోతుంది నేను అని అంటూ మై గ్లూటనీ వాస్ హారిఫైయింగ్. నా తిండిపోతనం గురించి చెప్తే అందరూ భయపడతారు. చాలా హారిఫైయింగ్ అనమాట. అంటే ఆయన అంత అంత దీంట్లో ఉంటుందిట. అంత 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 భయపెట్టేదిట ఆయన. ఆయన యొక్క తిండిపోతుతనం అందరినీ భయపెట్టేదిట. ఐ కుడ్ ఈట్ ఎనీథింగ్ ఈవెన్ వితౌట్ మై టీత్. నేను నా పళ్ళు లేనప్పుడు ఏదైనా తినేసేవాడిని. మై మదర్ సెడ్ దట్ వెన్ ఐ హ్యాడ్ జస్ట్ 2 teeth ఐ ఏట్ అన్ ఎంటైర్ యాపిల్. నాకు 2 పళ్ళు ఉన్నాయిట. ఆ 2 పళ్ళు ఉన్నప్పుడు మొత్తం యాపిల్ పండు అంతా తినేసేట ఆయన చిన్నప్పుడు. ఐ నిబుల్డ్ ఇట్ అంటిల్ దేర్ వాస్ నథింగ్ లెఫ్ట్. మొత్తం దాన్ని చిన్న పిసరు ఎలాగే అంటారు నిబుల్ అంటే నిబుల్ ఎలా చేస్తాం మనం అంటే మనం చూడండి చిన్నపిల్లాడు కొంచెం కొంచెంగా కొరుకు తింటూ ఉంటారు కదా చిన్నపిల్లలు. మీరు వాళ్ళకి అరటిపండు కానీ యాపిల్ పండు కానీ ఇస్తే 1 2 పళ్ళు ఉన్న ఆ పిల్లలు ఏం చేస్తారు కొంచెం కొంచెం చిన్న చిన్న పిల్లలు తింటూ ఉంటారు. నిబ్లింగ్ అంటారు దాన్ని. అదే విధంగా ఆయన అలాగా కొంచెం కొంచెం తింటూ మొత్తం యాపిల్ పండు అంతా తినేసేట ఆయన. ఐ నిబిల్డ్ ఇట్ అంటిల్ దేర్ వాస్ నథింగ్ లెఫ్ట్. నేను ఆ విధంగా ఇంకా యాపిల్ పండు మొత్తం చేతిలో ఏమీ లేకుండా నేను యాపిల్ పండు అంతా తినేసాను. ఇఫ్ మై మదర్ పుట్ ఎ కుకీ ఇన్ వన్ హ్యాండ్ ఐ వుడ్ పుట్ అవుట్ మై అదర్ హ్యాండ్. ఇట్ వుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ అంటిల్ ఎ కుకీ వాజ్ ఇన్ ఈచ్ హ్యాండ్. మా అమ్మగారు నా చేతిలో ఒక బిస్కెట్ కానీ ఏదైనా తినడానికి ఏదైనా పదార్థం పెట్టినట్టయితే అది నేను మళ్ళీ ఆ 2వ చెయ్యను కూడా జాపేవాడిని. ఆ 2వ చెయ్యను కూడా జాపేవారట ఆయన. అంటే ఒక దాంతో సంతృప్తి పడేవాడు కాదు. 2 చేతుల్లోనూ ఆయనకి తినడానికి ఉండాలన్నమాట అది. దట్ ఈస్ హౌ ఇట్ వాస్. స్టిల్ ఈస్ ఫుడ్ అండ్ స్లీప్ ఆర్ మై ఫాస్ట్ ఫ్రెండ్స్. అంటే ఆయన అంటున్నాడు అది ఆ విధంగా నా బాల్యం గడిచిందంటే ఆయన అంటున్నాడు తిండి నిద్ర నా యొక్క స్నేహితులుట ప్రాణ స్నేహితులుట ఆయనకి అప్పటి నుంచి ఇప్పటికి కూడా నాకు ఆ విధంగానే నడుస్తున్నది అని చెప్పాడు రుచి గారు చెప్తున్నప్పుడు. అంటే తిండి మరియు నిద్ర నా స్నేహితులు అని చెప్పేసి ఆయన అన్నారు, రుచి గారు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ చాప్టర్లో వచ్చి ఇప్పటిదాకా మనం చదివిన చాప్టర్ ఏంటంటే బ్యాక్ టు ద పంజాబ్లో వీళ్ళు జరుగుతున్న విషయాలు ఈయన చెప్పారు. అయితే ఇప్పుడు ఇరుచి గారి యొక్క ఆ బాల్యంలో ఆమ్లెట్ హెవెన్ ఆమ్లెట్ అంటే మీకు తెలుసు గుడితో వేసేది, హెవెన్ అంటే స్వర్గం, ఆమ్లెట్ స్వర్గం. అది ఏంటో ఒక్కసారి చూద్దాం. దీన్ని కొత్తగా ఈ ఆవిడ పెట్టిన పేరు ఈ ఆమ్లెట్ హెవెన్ అన్నమాట. దాని గురించి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. సిన్స్ హిస్ బేబీహుడ్ ఇరుచి క్రేవ్డ్ సాల్ట్. ఆయన తన బాల్యం నుంచి ఇరుచి గారికి ఉప్పు అంటే చాలా ఇష్టం. ఆయనకి ఉప్పు. మీరు కొద్దిమందిని చూసుంటారు. వాళ్ళందరూ కూడా ఈ ఉప్పుని మీరు అప్పుడు మనకి రాళ్ళ ఉప్పు ఉండేది. ఆ రాళ్ళ ఉప్పు నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటారు కొంతమంది. మీరు గమనించారో లేదో, ఎవరినైనా అలా చూసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసి ఉంటుంది. అయితే ఇరుచి గారికి కూడా అలవాటు ఉందన్నమాట. His mother had recalled how the rock salt was kept on a very high shelf in a big crockery jar. In order to reach it, you had to climb by some steep steps, but the allure of the salt was so great that little Iruch could not be deterred. He would climb up the steps and retrieve the jar, climb back down, carefully holding the container in his chubby baby-sized hands, and bring it to his mother. What are you doing? You will drop it, she would scold him, but he would insist, shaking his head, I won't, until his mother relented and gave him a fistful of rock salt to nibble on. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుండేదిట, మనకి గ్లాసు జాడీల్లాగా ఉంటాయి కదా, అలాంటి దాంట్లో ఆవిడ ఎప్పుడు కూడా ఈ గడ్డల ఉప్పుని ఆమె పెట్టేదన్నమాట. దాంట్లో పెట్టి పైన పెట్టేదన్నమాట, అటక పైన పెట్టేది. పెడుతూ ఉంటే ఇరుచి గారు అక్కడ ఒక నిచ్చెన లాంటిది వేసుకుని ఎక్కాలి. పైకి ఎక్కి దాని మీద ఆయన మెల్లిగా, అంత చిన్న పిల్లవాడైనా సరే అతను మెల్లిగా భయపడకుండా ఆ నిచ్చెనల మీదుగా పైకెక్కి ఆ సాల్ట్ సీసాని తీసుకునేవాట. అంటే ఆ ఉప్పు జాడీని మెల్లిగా కిందకి దింపి అది తన తల్లిగారికి ఇచ్చేవాట. ఇస్తే వాళ్ళ అమ్మగారు అనేది కింద పడేస్తే పగిలిపోతుంది జాగ్రత్త అని చెప్పేసి, నువ్వు పడేస్తావు జాగ్రత్త అని వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే
నేను పడేయను అని అంటూ ఉండేవాటి ఇరుచ్. నేను పడేయను అంటూ అది ఏం చేసేవాటంటే ఆ జాడిని తన తల్లిగారికి ఇస్తే ఆవిడ ఒక గుప్పెడు ఆ ఉప్పు పలుకులు ఆ ఉప్పు గడ్డలు తీసి ఇరుచ్ చేతిలో పెడితే ఒక్కొక్క గడ్డ నాలుక మీద పెట్టుకుని చప్పరిస్తూ ఉండేవాట. ఆయన చనిపోయేదాకా ఈ అలవాటు ఉండేది. ఇరుచ్ ఎగ్జిబిటెడ్ దిస్ ట్రీట్ అంటిల్ ద వెరీ ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన చనిపోయేదాకా ఈ అలవాటు ఉంది, ఆ ఉప్పు గడ్డను చప్పరించడం. బట్ డ్యూరింగ్ హిస్ లాస్ట్ ఇయర్స్ హిస్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్డ్ ఏ low to no sodium, low fat, no sugar diet to counteract the possible side effects of the medications he had to take due to the two serious medical conditions he suffered from: myasthenia gravis, a rare autoimmune neuromuscular disease, and congestive heart failure. సో ఇరుచ్ గారికి 2 డిసీజెస్ ఉన్నాయి. అది ఆయన ఆ ఆ రెండు ఆ రెండు ఆ రెండు డిసీజెస్ పేరు ఏంటంటే మయస్థీనియా గ్రావిస్ అంటారు దీన్ని. అంటే దీంట్లో ఏమవుతుందంటే మన మసిల్ అంటే మన కండరాల బలహీనత అన్నమాట. పూర్తిగా కండరాల పూర్తిగా అవేమవుతుందంటే పూర్తిగా దాన్ని కండరాలు దుర్బలంగా బలహీనంగా మారిపోతాయి కండరాలన్నీ కూడా. ఇవేమవుతుందంటే కండరాలు అంటే మీరు మీకు ఆ కండరంలో మీకు వీక్నెస్ వచ్చేసింది అనుకోండి. ఆ కండరంలో వీక్నెస్ వస్తే బలహీనత వస్తే ఏమవుతుంది? మీరేం చేయలేరు, చేయాల్సిన పని ఏమి చేయలేరు. మీరు ఊరికనే మీరు ఏమవుతుందంటే ఇది చాలా దాని పేరు ఏమంటారు, మీకు ఆ పట్టు వదిలేస్తూ ఉంటుంది, కండరం పట్టు వదిలేస్తూ ఉంటుంది. దాన్ని మయస్థీనియా గ్రావిస్ అంటారు దాన్ని. సో అదొకటి, ఆ మయస్థీనియా గ్రావిస్ ఉండేది ఆయనకి, అదొక జబ్బు. సిహెచ్ఎఫ్ అంటారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఇది ఏమవుతుందంటే మన హార్ట్ తాలూకు మజిల్స్ పంపింగ్ తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది. ఇది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు దీన్ని. ఈ 2 డిసీజెస్ ఆయనకు ఉండేవన్నమాట. ఈ 2 కూడా మీ బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి 2 డిసీజెస్కి. ఎందుకంటే కారణం ఏంటంటే సోడియం, మీ బీపీలో జనరల్గా సాల్ట్లో ఉన్న సోడియం, హై సోడియం ఉంటే ఇవి చాలా హై బీపీ పెరిగిపోతూ ఉంటుందన్నమాట దాంట్లో. అందుకనే దాన్ని ఏం చేస్తారంటే లో సోడియం ఫ్యాట్, అంటే లో సోడియం ఆర్ నో సోడియం డైట్ అంటారు దాన్ని. లో సోడియం అని అంటున్నారు, అంటే లో సోడియం అంటే సోడియం తక్కువగా ఉన్న ఆహారం, నో సోడియం అంటే సోడియం లేని ఆహారం తీసుకోవాలట ఈ కండరాల జబ్బుకి. అయితే ఆయన చివరిలో మాత్రం ఈ ఉప్పు తినడం ఆపలేదు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఉప్పుని ఈ డాక్టర్లు తగ్గించారు. ఆఖరి 2 సంవత్సరాలు ఈ విధంగా జరిగిందనమాట ఆయనకి. Salty foods gave Iruch the most trouble, and although those of us involved in his meal planning and cooking tried our best to make his meals tasty, it was no small task to make up for the sodium restriction. His digestion had become very weak, so when he did eat one of his favorite treats, often he would end up with a severe reaction, resulting in much suffering. ఆయన సాల్టీ బాగా ఎక్కువగా ఉన్న ఆ ఉప్పుదనం ఉన్న ఎప్పుడు ఉప్పు తింటూ ఉండేవాడు ఆయన. ఇంకా అలాంటి వాడికి ఎక్కువ ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఉట్టి ఉప్పు అలా నోట్లో వేసుకుంటూ ఉంటాడు. అటువంటి ఉప్పు తినేవాడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అటువంటి తినేవాడికి ఆహారం వండడం నిజంగా మాకు సవాల్ వంటిదే. మేము అయినా సరే మేము ఏం చేసామంటే మేము ఆయనకి రుచికరంగా వండడానికి ఎంతో ప్రయత్నించాం. అదేమంత చిన్న విషయం కాదు ఆ విధంగా ప్రయత్నించడం. ఆయన ముఖ్యంగా ఆయన యొక్క అరుగుదల చాలా బలహీన పడిపోయిందనమాట. ఆయన ఎప్పుడైనా తనకి ఇష్టమైన ఆహారాన్ని తను తిన్నప్పుడు ఆ తర్వాత కొంచెం ఎక్కువగా తింటే అతను చాలా బాధపడేవాడు అని చెప్పేసి ఆవిడంటూ ఉంటుంది. వెస్టా క్లింటన్ చెప్తున్నారు. ఎందుకంటే ఇరుచ్ గారితో 20 ఏళ్ళు ఇరుచ్ గారిని చూసుకుంటూ ఉన్నారు ఈవిడ. During the last week of his life, he became less compliant with the dietary restrictions. 3 times he ordered bhajis from the bazaar, a salty and deep fried chickpea flour snack laced with spicy mixture of onions and chilies. Then he shared them with all of us gathered for tea. Samosas, deep fried and crispy on the outside, with spicy mashed potatoes or mutton and chilies on the inside, were also brought, shared, served, and consumed. In retrospect, it seems that Iruch knew the end was fast approaching,
and just wanted to have a last taste of things he had always loved to eat. ఆయన తన శరీరాన్ని వదిలే ఆఖరి వారం అంటే ఆఖరి వారంలో అంటే శరీరాన్ని వదిలే ముందు ఆఖరి వారంలో ఏం చేశారట పాపం ఆయన ఇవన్నీ పాటించలేదు. ఇంకా తన ఆహారపు నియమాలను ఏవిటిని పాటించలేదు అనమాట. ఆయన బజార్ నుంచి బజ్జీలు తెలుసు కదా, ఉల్లిపాయ బజ్జీలు అనమాట. ఉల్లిపాయ పకోడీలు అంటాం మనం. ఆ ఉల్లిపాయ బజ్జీలు అంటే ఆవిడ చెప్తున్నారు, పకోడీలు అంటే బజ్జియా అంటే ఉల్లిపాయల్ని శనగపిండిలో వేయి, శనగపిండి మరియు పచ్చిమిరపకాయలు కలిపి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు శనగపిండిలో కలిపేసి దాన్ని బాగా డీప్ ఫ్రై చేస్తే దాన్ని బజ్జీలు అంటారు. అది ఆనియన్ బజ్జియా అంటాం కదా దాన్ని, వాళ్ళు మహారాష్ట్రలో ఆ విధంగా పిలుస్తారు. ఆ బజ్జీలు ఆయన తినేవాటి, ఉల్లిపాయతో పాటు ఆయన మిరపకాయలతో పాటు తినేవాట ఆ బజ్జీల్ని. ఆ తర్వాత ఎవరైతే సాయంత్రం టీ సమయంలో ఆయన అందరికీ ఆ బజ్జీలు పంచేవాట. ఆయన సమోసాలు బాగా వేగిన సమోసాలు, ఆ తర్వాత ఈ తర్వాత మటన్ సమోసాలు. మటన్ అంటే ఒక్కొక్కసారి సమోసాల్లో పొటాటో పెట్టేవారు. పొటాటో అంటే బంగాళదుంప. ఒక్కొక్కసారి ఈ సమోసాల్లో మటన్ సమోసాలు కూడా అమ్ముతారు, చాలా చోట్ల అమ్ముతారు మటన్ సమోసాలు. అవి కూడా తెప్పించుకునేవారు, ఆయన తెప్పించుకొని తినేవాడు. మాకేమనిపించేదంటే ఇరుచి గారికి తన అంతిమ గడియలు సమీపిస్తున్నాయి అని తెలిసి ఉంటుంది కాబట్టి ఆయనకి ఏదైతే ఇష్టమో అవన్నీ ఆయన ఇష్టమైన పనులన్నీ చేసేద్దాము, అంటే ఆయనకు భోజనం ఏదైతే ఇష్టమో ఆ భోజనం చేద్దాం అనే ప్రయత్నంలో ఆయన పడి ఉంటారు అని అనిపించింది మాకు అని చెప్పేసి అంటున్నారు అనమాట. He had told me that sometimes when Baba and the men were out on long must tours, traveling without sleep and food for days at time, the unmistakable aroma of bhajis would waft across a station platform from some snack food vendor or enter through the open windows of Baba car as they were driving along some dusty village road. అంటే మస్తు టూర్లలో వీళ్ళు ఎలా వెళ్తూ ఉండేవారు, ఎక్కడికో ఆ దుమ్ము పట్టిన ఆ గ్రామాల యొక్క రోడ్ల నుంచి వెళ్తూ ఉండేవారు. లేని పక్షంలో ఆ రైల్వేలో ఆ థర్డ్ క్లాస్లో వీళ్ళు ప్రయాణిస్తూ ఉండేవారు. మస్తు టూర్లు మీరు ఇరుచి గారు 1938లో వెళ్ళారు బాబా దగ్గరికి. ఆ తర్వాత ఇరుచి గారు బాబాతో అనేక మస్తు టూర్లలో పాల్గొన్నప్పుడు ఏ విధంగా పాల్గొన్నారు ఆయన, అది చూడండి. ఏ విధంగా అంటే ఇరుచి గారు బాబాతో పాటు ఉన్నారు. వీళ్ళు వెళ్తున్నప్పుడు, మీరు రైల్వే ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నప్పుడు మీకు ఏ వాసన వస్తుందో ఒకసారి చూడండి. మీరు ఒకసారి ఆ ఫుడ్ స్టాల్ ముందు నుంచి వెళ్తూ ఉంటే వాడు బజ్జీలు వేస్తూ ఉంటే బజ్జీలు వాసన వస్తుందో రాలేదా? వస్తుంది కదా. అదే విధంగా వాడు మంచి మంచి సువాసనలు కానీ మంచి మసాలా వాసనలు అన్నీ వస్తూ ఉంటాయి మనం ఎక్కడి నుంచైనా వెళ్తూ ఉంటే. సో అవి ఒక్కొక్కసారి ఈ గ్రామాల రోడ్ల నుంచి వెళ్తూ ఉంటే ఏ చిన్న హోటల్లోంచో లేకపోతే రైల్వే ప్లాట్ఫామ్ మీద వెళ్తూ ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఆ ఫుడ్ స్టాల్ నుంచో ఈ వాసనలు వస్తూ ఉండేవిట. వస్తున్నప్పుడు బాబా ఉన్నారు అప్పుడు. బాబా అనేవారట, బాబా క్యాచింగ్ ద టాంటలైజింగ్ స్మెల్ ఆఫ్ ఫ్రెష్లీ ఫ్రైడ్ బజ్జీస్. ఆయన బాబాకి ఆ మంచి గుమగుమలాడుతున్నాయి అన్నమాట. ఆ వాసనలు, సువాసన గుమగుమలాడుతున్నాయి. ఆ గుమగుమలన్నీ ఏమైందంటే బాబాకి ఆ ఫ్రెష్గా బజ్జీలు వేయిస్తూ ఉంటే గుమగుమలాడుతూ ఉంటాయి. అప్పుడు ఇరుచి గారితో అనేవారట, బాబా వుడ్ టెల్ ఇరుచ్, కమ్ ఆన్ లెట్స్ బ్రేక్ అవర్ ఫాస్ట్. దెన్ గెస్చర్ ఫర్ ఇరుచ్ టు బై సమ్ ఫ్రమ్ ద స్టాండ్. బాబా అనేవారట, ఇవాళ ఇంకా ఇప్పటితో మనం ఉపవాసం ఆపేద్దాం, వెళ్ళి కొన్ని కొనుక్కొని రండి అనేవారట. ఏదా బజ్జీలు. ఈ 3-4 రోజులు ఉపవాసంతో ఉండేవారట. చూడండి, అది ఆ పరమాత్ముడు ఆయన మనకి ఆ పైన బజ్జీలు రుచిగా ఉన్నాయి, బాబాకి బజ్జీలు ఇష్టమే అనేదే కనిపిస్తుంది. కానీ లెట్ us బ్రేక్ అవర్ ఫాస్ట్, ఈ వర్డ్ మనము పట్టించుకోం, ఈ పదాన్ని మనం పట్టించుకోం. కారణం మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన అన్న మాట దానికి అర్థం ఏంటి, రండి మన యొక్క ఉపవాసాన్ని ఇక్కడ వదిలేద్దాం. అంటే ఉపవాసం వదలడానికి అదొక మార్గం. అది అంటే ఉపవాసం దేంతో, ఆహారాన్ని తీసుకుని కదా ఉపవాసం వదలడం. ఆ విధంగా అంటే ఉపవాసాన్ని విరమిద్దాము అని చెప్పేసి అంటున్నారు బాబా అక్కడ. అది విరమిద్దామని ఇరుచి గారిని వెళ్ళి కొన్ని బజ్జీలు తీసుకురమ్మనేవారు. Returning with a newspaper wrapped bhajia still too hot to touch, Baba would dole out a handful to each of the men accompanying him. At other times, during special bhajan programs, a lover might bring fresh bhajias as treat for Baba to distribute among all the mandali with the tea. ఆయన
ఈరోజు గారు ఏం చేసేవారు, బాబా బజ్జీలు తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మంటే ఆ బజ్జీలు షాప్కి వెళ్ళి బజ్జీలు తెచ్చేవాడు. బజ్జీలు ఎలా ఇస్తారు, ఇవాళకి కూడా బజ్జీలు మన ఇండియాలో ఇలాగే ఇస్తారు. ఎలాగా, ఓ న్యూస్ పేపర్ పరిచి దాంట్లో వేడి వేడి బజ్జీలు పొట్లం కట్టేసి ఇచ్చేస్తాడు మనకి. అవి చేతిలో పట్టుకుంటే చేయి కాలుతూ ఉంటుంది మనకంతాను. సో ఆ విధంగా ఆ కాలే బజ్జీల్ని రుచి గారు బాబా దగ్గరికి తీసుకొస్తే బాబా ఏం చేసేవారంటే తలో గుప్పెడు బజ్జీలు ప్రతి ఒక్కరికి పంచేవారు ఆయన చేత్తో. బజ్జీ వాళ్ళందరినీ తినమనేవారు. అదేవిధంగా ఒక్కొక్కసారి భజన కార్యక్రమంలో భజన చేయిస్తూ ఉండేవారు. బాబా దగ్గరకు వచ్చినప్పుడు అందరూ భజన చేస్తూ ఉండేవారు. లేకపోతే ఎవరైనా ప్రేమికుడు భజన పెట్టుకుంటే ఆ భజనలో ఈ బజ్జీలు ఇస్తూ ఉండేవారు. భజనలో బజ్జీలు టీ బాబాకి ఇస్తూ ఉండేవారు అన్నమాట. We all fell for rich predicament in our own way, would try to get around the restrictions. We would try to make up for them, for instance, by making homemade bhajiyas so that the amount of salt used was tolerable, or bring potato wafers. Americans read potato chips for him that had been specially made with very little or no salt. Pilgrims who were close to Iruj and knew about his health problems would search their localities for delectable edibles that not only were tasty but passed dietary restrictions. He relished these attempts to please his palate as well as appreciated the love that went into the efforts, but it was not an easy situation, especially for me. While I might gone preparing something for him, he would tell others around him, "Quick, give me more potato chips before that woman comes back." ఆయన ఇరుజ్ గారు ఆయన యొక్క పరిస్థితి చూడండి. ఆయనని పాపం ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రుచి గారు ఎప్పుడైనా తన ఆయన ఆయన ఈ విధంగా ఆయన అవస్థ ఏ విధంగా ఉందో చెప్తున్నారు అనమాట. ఒక్కొక్కసారి ఆయన ఎందుకంటే ఆయన ఆరోగ్యం పాడైపోయింది, ఆయన సోడియం ఎక్కువ తినకూడదు కాబట్టి ఆయన ఉప్పు తగ్గించాడు. వీళ్ళు ఏం చేసేవారట, ఇప్పుడు ఈ వెస్టా క్లింటన్ వీళ్ళందరూ కలిసి ఈ రోజుకి వాళ్ళే మెహరాజాద్లో బజ్జీలు చేసేవారు. ఆ బజ్జీల్లో చాలా తక్కువ ఉప్పు వేసేవారు, లేకపోతే ఉప్పే వేసేవారు కాదు. అదే విధంగా బయట వాళ్ళు కొన్ని అది పొటాటో చిప్స్ అంటే మన బంగాళదుంప చిప్స్ ఉంటాయి కదా, చిప్స్ తీసుకొచ్చేవారు. ఎటువంటి చిప్స్ తెచ్చేవారంటే చాలా తక్కువ సాల్ట్ వేసిన చిప్స్ కానీ, లేకపోతే అంటే ఆ తక్కువ ఉప్పు ఉన్న చిప్స్ కానీ, ఉప్పే లేని చిప్స్ కానీ తెచ్చేవారు. తెచ్చి అది ఎంతో, కానీ అది బాగా రుచిగా ఉండాలి. మళ్ళీ చూడండి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆ తెచ్చిన పొటాటో చిప్స్ కూడా అది అల్లటప్ప పొటాటో ఏదో బయట ఉప్పేయకుండా చేసినవి కాకుండా అది ఉప్పేస్తే ఏ రుచిలో ఉండాలో అదే రుచిలో ఉండాలట. ఇది ఎక్కడ ఎంత కష్టపడ్డారో చూడండి వాళ్ళు కూడా పాపం ఈ మండలిని చూసుకోవడానికి. అయితే ఎవరైతే యాత్రికులు ఇరుచి గారికి బాగా దగ్గరైన వాళ్ళు ఒక్కొక్కసారి ఇరుచి గారి కోసం ఉప్పు తక్కువగా ఉన్న, లేకపోతే ఉప్పే లేని పొటాటో చిప్స్ ఇలాంటి రుచికరమైన పదార్థాలన్నీ తీసుకొస్తూ ఉండేవారు. కానీ అయితే ఆయన వాళ్ళ యొక్క ప్రయత్నాలను ఎంత అభినందిస్తూ ఆయన ఏం చేసేవారట, ఆయన తింటూ ఉండేవాడు. అయితే ఆయన ఒక్కొక్కసారి ఆయన ఈ వెస్టా క్లింటన్ ఏం చేసేది, ఈరోజు నువ్వు కొద్దిగానే తినాలి అని చెప్పేసి కొద్దిగానే పెట్టేది. ఈవిడ వేరే పని మీద ఇలా లోపలికి వెళ్ళంగానే ఆ అమ్మాయి వచ్చే లోపల ఆ పొటాటో చిప్స్ అన్ని ఇచ్చేయండి అని లాక్కొని తినేసేవాటి ఈరోజు. For Iruj, the enjoyment he derived from having his appetite satisfied, as great as he made it seem, was only secondary to the happiness he derived from giving others the opportunity to feel that they were doing something for him. అంటే ఆయన వాళ్ళకి ఇరుచి గారికి ఏంటంటే ఆయనకి ఇష్టమైన తిండి పదార్థం అంటే ఆయనకి ఇష్టమైన పదార్థాన్ని తినడం అతనికి చాలా నచ్చదు అనమాట ఆయనకి. అదేంటంటే ఇతరులకి ఇరుచి గారు ఎవరికైనా ఇతరులకి తనకి సేవ చేయడానికి, అంటే తనకి ఏదైనా చేస్తే వాళ్ళు సంతోషపడతారు అంటే ఇరుచి వాళ్ళని చేయనిచ్చేవారు. అంటే ఇతరులు ఇరుచి గారికి ఏదైనా చేస్తే వాళ్ళు సంతోషపడతారు అనుకుంటే ఇరుచి గారు వాళ్ళని చేయనమనేవారు. అయితే అది మొట్టమొదటిగా అది ఇరుచి గారు చాలా ఇష్టపడేవారు. దాని తర్వాత ఆయనకి ఇష్టమైంది తినడమే ఆయనకి చాలా ప్రీతిపాత్రకరమైనది అనమాట. ఆయనకి ఎంత ఏది ప్రీతి అంటే మొదట ఇతరులను సంతోషపెట్టడం ప్రీతి, తర్వాత తన యొక్క తిండి ప్రీతి అని చెప్పేసి ఆవిడ అంటున్నారు.
In giving Iruj some food that has his diet limited, they would become a secret accomplices in his enacted rebellion. And through the simple interactions, Iruj drew hearts close, making each one feel that they are very special. అంటే ఇరుచ్ గారు ఏం చేసేవారట, ఈ ఆహారం అనే దాంట్లో చాలా మందిని ఆయన స్నేహం చేసుకున్నారు, తనకు బాగా దగ్గర వాళ్ళని చేసేసుకున్నట్టు ఆయన. ఏ విధంగా దగ్గర వాళ్ళు చేసుకున్నారు అంతే కదా. ఇప్పుడు ఇరుచ్ గారికి, ఇరుచ్ నేను నీ గురించి చిప్స్ తెచ్చాను అంటే, అబ్బా నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడు అని ఇరుచ్ గారు పొగిడేసరికి ఎలా ఉంటుంది అవతలతనికి, అబ్బా ఇరుచే పొగిడేరు నన్ను అని అనిపిస్తుంది అనమాట. ఇలాగా ఇరుచ్ నాతో మాట్లాడారని ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ప్రత్యేకించి ఆయనతో షేర్ చేసుకునేవారు, ఆయన కొన్ని విషయాలను కానీ ఏమైనా షేర్ చేసుకునేవారు వాళ్ళు. ఆ విధంగా ఇరుచ్ గారు అందరినీ తన దగ్గరికి తీసుకొచ్చేవారు అనమాట. ఆయన తన దగ్గరికి తనలో కలిపేసుకునేవాడు. ఈ విధంగా వాళ్ళందరి హృదయాలని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకము అని చెప్పి ఎప్పుడు వాళ్ళలో ఆ భావన నింపేవాడు ఇరుచు అని చెప్పేసి ఆవిడ అంటూ ఉన్నారు. అంటూ బాబా వాస్ ద మాస్టర్ ఆఫ్ క్రియేటింగ్ గ్రాండ్ డ్రామాస్ అవుట్ ఆఫ్ సీమింగ్లీ ఇన్కాన్సిక్వెన్షియల్ డైలీ ఇన్సిడెంట్స్ అండ్ ఇరుచ్ హ్యాడ్ లెర్న్ దిస్ టెక్నిక్ వెల్. అంటే దైనందిన జీవితంలో జరిగే కార్యక్రమాల నుంచి అందరినీ దగ్గరికి చేర్చడం బాబాకి చాలా ఇష్టమైన విషయం. ఇది మనం ఇక్కడ ఈ టాపిక్ ని మనం స్పెసిఫిక్ గా మనం ఈ యొక్క విషయాన్ని మనం చాలా స్పెసిఫిక్ గా గ్రహించాలి. అంటే బాబా అందరినీ ఇప్పుడు బాబా చుట్టూ కూర్చోబెట్టుకున్నారు. మనకి ఇప్పుడు గురుప్రసాద్ లో రోజు వింటూ ఉంటాం, బాబా అందరినీ కూర్చోబెట్టుకున్నారు తన చుట్టూ అని చెప్పేసి మనం వింటాం. అయితే అది ఎలా ఉంటుందంటే, ఆయన చుట్టూ కూర్చోబెట్టుకున్నప్పుడు వాళ్ళందరి చేత వాళ్ళందరి చేత నామస్మరణ అంటే ఆయనను చూస్తూ గడిపేయడం, ఆయనను ప్రేమించమని చెప్పడం మాటలలోనే కాకుండా వాళ్ళందరూ కూడా తనకి ప్రత్యేకమైన వారు అనే భావన బాబాలో కలగజేస్తూ ఉండేవారు వాళ్ళల్లో. అంటే వాళ్ళందరి హృదయాలు బాబాకి దగ్గరయ్యేవి. ఆ విధంగా తనకి దగ్గరైన అందరి హృదయాలని కలుపుతూ ఉండేవారు బాబా. అది బాబా చేసిన పెద్ద గొప్ప, ఆయన చూడండి అది చాలా గొప్ప విషయం. అంటే మీరు ఎక్కడికైనా సహవాస్కి వెళ్ళి కూర్చున్నారు, బాబా దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఆ హృదయాలన్నిటినీ ఏకం చేసి ఆ హృదయాలు, ఇప్పుడు మనం సహవాస్కి వెళ్ళాం, నిన్న సహవాస్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడ అందరూ బాబా దగ్గర బాబానే నామస్మరణ చేస్తూ ఉన్నారు. నామస్మరణ చేసినప్పుడు వెంటనే మీకేమనిపిస్తున్నది, ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం, మనందరం కూడా బాబా గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు బాబా ఏం చేశారంటే మన హృదయాలని ఆయన నామంతో దగ్గర చేసి ఇప్పుడు మనం రేపు పొద్దున్న మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, జై బాబా అనగానే అబ్బా దగ్గరైన వాడు, వీడు నా స్నేహితుడు అనే భావన ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. అంతే కదా, కలుగుతుంది కదా. సో అది బాబా చేసిన గొప్ప విషయం. ఆ విధంగా బాబా చేసేవారు. ఇరుచ్ గారు కూడా అదే విషయాన్ని చేశారు అని అంటుందన్నమాట ఆవిడ. అంటే బాబా మనందరినీ ఆయన నామంతో మనలో ప్రేమ నింపి, ఆ ప్రేమని కామన్ మనందరిలో సర్వసాధారణమైన విషయం ఏంటంటే బాబా పై ఉన్న ప్రేమ. సో కాబట్టి మీరందరూ ఒక్కటే, మీరందరూ ఒకళ్ళే, మీరందరూ స్నేహితులే, మీరందరూ బంధువులే అని చెప్పేసి మనందరినీ దగ్గరికి చేర్చింది ఆయన బాబా. అది అన్నమాట మనలో ఆ విధంగా ఆయన కలగజేశారు అది. సో ఆయన అంటున్నారు, సో ఈ విధంగా మన హృదయాలని దగ్గరికి చేసి బాబాపై ఆయన ప్రత్యేకమైన భావాన్ని ఏర్పరిచారనమాట. బాబా వాస్ ద మాస్టర్. ఆయన దీంట్లో చాలా నేర్పరనమాట బాబా. యాజ్ అ keen observer and a supremely perceptive individual, he enjoyed the tamasha that ensued when I returned and reacted to what was just happened. Iruj wanted us to learn and remain poised and unaffected by whatever the circumstances, but more often than not, I succumbed to a roller coaster of emotions, sometimes remonstrating with him, sometimes pleading, but seldomly calmly accepting the situation with equanimity. Later, when his happy accomplices were not there, Iruj would take time to comfort me and show me how he was trying to help me learn detachment and poise. ఇది
నిజంగా మనకి బాబా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకునేది మనకి చెప్తున్నారన్నమాట. అంటే చూడండి, ఆయన ఇరుచి గారు ఏం చేస్తున్నారు? ఇరుచి గారు ఈవిడ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన వెంటనే ఆవిడ ఆయన ఏమని చేశారు, అందరి దగ్గర నుంచి నాకు పొటాటో చిప్స్ ఇవ్వండి అని తినేశాడు. తినేసరికి వాళ్ళకి ఎలా వచ్చింది, వాళ్ళందరూ కూడా మేము ఇరుచికి ప్రత్యేకమైన ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆహారం తీసుకొచ్చారు. సో ఆ విధంగా వాళ్ళందరినీ ఏకం చేశాడు. ఈవిడ్ని ఏం చేశారంటే, ఆయన ఏం చేశారు, ఈవిడ్ని ఏం చేశారు, ఈవిడ బయటకు వచ్చేసరికి ఆయన అప్పుడే తినేసి ఉన్నాడు అనమాట. అది చూసి మొత్తం ఈవిడ ఒక్కొక్కసారి ఆవిడకి భావోద్రేకం పెరిగిపోయేదన్నమాట. కోపం వచ్చేసేది. కోపం వచ్చేసి ఇరుచి గారిని మెల్లిగా ఆక్షేపించేది. లేకపోతే ఒక్కొక్కసారి బతిమాలేది. ఇరుచి అలా తినొద్దని బతిమాలేది. ఒక్కొక్కసారి చాలా అరుదుగా ఏం చేసేదిట, ఒక్కొక్కసారి సరే జరిగేదేదో జరిగిపోతుంది అని చెప్పేసి తటస్థంగా ఏమీ జరగనట్టు ఉండేదన్నమాట ఒక్కొక్కసారి. ఇలాంటి భావాలన్నీ ఆవిడ ప్రదర్శించేదనమాట. ఆ విధంగా ఇరుచి గారు ఆవిడిని అధిగమించి, ఆవిడని ఉల్లంఘించి, ఆవిడ ఆజ్ఞను ఉల్లంఘించి ఆయన తినేస్తూ ఉంటే, ఎందుకంటే ఆయన ఆరోగ్యం కోసమే కదా ఆవిడ కూడా ఆ విధంగా చేసేది. అయితే ఇరుచి గారు బాబా దగ్గర నుంచి ఆయన నేర్చుకున్న ఆ విషయం అంటే ఈ ప్రేమతో సర్వాన్ని ఏకం చేయడం అనే విషయం, ఆ విషయాన్ని ఇరుచి గారు బాబా దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఏ విధంగా నేర్చుకున్నారయ్యా అంటే, ఆయన సుప్రీంలీ పర్సెప్టివ్ ఇండివిజువల్ అంటే ఆవిడ చెప్తున్నారు, చాలా ఉత్కృష్టమైన గ్రహణ శక్తి గల వ్యక్తి. గ్రహించాడు బాబా దగ్గర నుంచి ఆయన. ఉత్కృష్టమైన గ్రహణ శక్తి చాలా ఉత్కృష్టంగా ఉంది. చాలా చాలా ఉత్కృష్టం. బాబా దగ్గర ఉండి ఆయన ఏం నేర్చుకున్నాడు? ఆయన ఇదంతా గ్రహించాడు. ఆ ప్రేమని గ్రహించి బాబా ఏ విధంగా ఈ ప్రేమని పంచుతున్నారు అనే భావాన్ని ఆయన గ్రహించాడు. గ్రహించి మొత్తం ఆ భావాన్ని గ్రహించి ఆ తర్వాత ఆయన కూడా ఆ విధంగా వీళ్ళతో చేయడం ప్రారంభించాడు. సో ఇది చేయడం వల్ల ఏమైంది, ఆవిడ ఒక్కొక్కసారి భావోద్రేకాలు చూపించింది, ఒక్కొక్కసారి ఏం చేసిందంటే ఒక్కొక్కసారి ఆక్షేపించింది, ఒక్కొక్కసారి కాముగా ఉండిపోయింది. ఆ తర్వాత అందరూ ఆయన తాలూకు మిగతా వాళ్ళ ఆ యాత్రికులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇరుచి గారు కొంత సమయం తీసుకున్నారు. ఆవిడని మెల్లిగా ఓదార్చడంలో కొంత సమయం తీసుకుని ఈ డిటాచ్మెంట్ అంటే ఏ విధంగా నిర్లిప్తంగా ఉండాలి అనేది ఆవిడికి నేర్పించారు. ఆవిడ స్వయంగా చెప్పింది, అండ్ లెర్న్ మీ డిటాచ్మెంట్ అండ్ పాయిస్ అంటే స్థిరత్వం. ఆ డిటాచ్మెంట్ అంటే ఆ నిర్లిప్తత. ఏ విధంగా నిర్లిప్తంగా అంటే ఏమి జరిగినా మనకు అనవసరం అన్నమాట. అది నిర్లిప్తంగా ఉండాలి. మనకే మంచి చెడు ఏం జరిగినా మనకు అనవసరం. అది ఆ విధంగా ఉండాలి. అది ఆ పాయిస్ అన్నమాట. అశాంతిగా మొత్తం అది దాన్ని ఏమంటారంటే స్థిరంగా ఉండాలన్నమాట. అంటే సమంగా స్థిరముగా ఉండాలి. ఆ తర్వాత ఆ నిర్లిప్తంగా ఉండాలి. సో ఆ విధంగా ఉండే విధానం నాకు నేర్పించాడు అంటూ ఆవిడ చెప్పింది. ఆవిడ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఒక చిన్న ఇరుచి గారు చెప్పిన మాట మనకి ఎక్కడా కూడా ఇవి కనబడవు, ఎక్కడా కూడా లేవు ఇవి. కానీ ఇది ఇప్పుడు బుక్ ప్రింట్ లో వచ్చింది. అది నిజంగా అద్భుతంగా ఉంది. ఒక ఇంపార్టెంట్ అయిన విషయాన్ని ఇరుచి గారు చెప్పారు ఆవిడకి. Often during these last months and weeks of his life, in exasperation with all the restrictions, he would tease me and call me his witch. Then he would make a mimicking my distressed expression and tell me with a smile. ఈయన అన్ని రకాలైన రిస్ట్రిక్షన్స్ నేను ఆయనకు విధించాను. అంటే ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పేసి ఆయన అన్ని రకాలైన రిస్ట్రిక్షన్స్ అంటే అన్ని రకాలైన నియమాలు నిబంధనలు అన్ని అతనికి పెట్టాను, ఇరుచి గారికి పెట్టేసరికి ఆయన ఒక్కొక్కసారి నన్ను మంత్రగత్తె అని పిలుస్తూ ఉండేవారట. ఆయన ఆ మంత్రగత్తె అని పిలుస్తూ ఉండేవాట. ఆయన విచ్ అంటే మంత్రగత్తె అని పిలుస్తూ ఉండేవాడు. నువ్వు మంత్రగత్తెవి అని పిలుస్తూ ఉండేసరికి ఆవిడకి చాలా కోపం వచ్చింది. నన్ను మంత్రగత్తె అంటారా, మాంత్రికురాలు అంటారా నన్ను అని చెప్పేసి ఆయనకి ఆవిడకి చాలా కోపం వచ్చేదట. అయితే తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చి మెల్లిగా నవ్వుతూ ఈ విధంగా చెప్పారు. చూడండి ఆయన ఏ విధంగా చెప్తారు. హౌ డు ఐ నో దట్ యు ఆర్ ఎ విచ్? బికాస్ ఐఎమ్ ఎ విజర్డ్. నాకు నువ్వు మంత్రగత్వం ఎలా తెలుసు? కారణం నేను మంత్రగాడిని కాబట్టి అన్నట్టు ఆయన ఇరుచి గారు.
చూడండి ఆయన అంత తను తను నవ్వక నొప్పించక ఆ ధన్యుడు సుమతి అనే టైప్ లో చెప్తారు ఆయన. ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి రుచి గారి టాక్. అవతల వాళ్ళని నొప్పించరు, ఆయన నొచ్చుకోరు, ఆ విధంగా ఉంటుంది ఆయన మాట. సో అంటే నిన్ను మంత్రగత్త ఎందుకని అన్నానంటే, నాకెలా తెలుసు నువ్వు మంత్రగత్తవని? బికాస్ కారణం ఏంటంటే నేను మంత్రగాడిని కాబట్టి. ఇట్ టేక్స్ 1 to know 1. ఈ మంత్రగాడైతేనే ఆ మంత్రగత్తని గుర్తుపడతాడు. ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ డిఫికల్టీ డీలింగ్ విత్ దిస్ ఫ్యూ పీపుల్, హౌ డు యూ థింక్ ఇట్ ఈస్ ఫర్ మీ హ్యావింగ్ టు ప్లకేట్ సో మెనీ? నీకు ఈ మాత్రమే అంటే ఈ మాత్రం దానికే నువ్వు నీకేమనిపిస్తున్నది? ఈ కొద్ది మందినే నువ్వు 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 వాళ్ళతో కొద్ది మందితో నువ్వు వాళ్ళని సమాధానపరచడం నీకు కష్టమైనప్పుడు, నేను ఇంతమందిని ఏ విధంగా సమాధానపరుస్తూ ఉన్నాను నువ్వు ఆలోచించావా? అంటే ఆయన అడుగుతున్నాడు అనమాట. నువ్వు ఈ కొద్ది మందితోనే సతమతం అవుతూ ఉంటే నేను ఇంతమందిని ఎలా సమాధానపరుస్తున్నాను అని. You have no idea what was my life was like in spite of all my efforts to find ways to help relieve Baba from his physical sufferings. Inevitably, I would fail and in the process end up being lambasted from all sides. ఇది ఇరుచు గారి యొక్క జీవన రహస్యం. ఆయన ఎంత నాకు ఈ ఒక్క సెంటెన్స్ చాలండి ఆయన జీవితం గురించి. ఆయన జీవితం గురించి ఆయన చెప్పారు. ఏంటంటే, నీకు అసలు నా జీవితం గురించి నీకు చిన్నపాటి ఐడియా, చిన్నపాటి ఇది కూడా లేదు. నీకు చిన్నపాటి మా అభిప్రాయం, నీకు నా జీవితం ఏ విధంగా గడిచిందనే చిన్నపాటి ఆలోచన కూడా నీకు లేదు. ఎందుకంటే నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. దేనికోసం? బాబాని తన భౌతికమైన కష్టం, ఆ వేదన నుంచి, భౌతికంగా బాబా చాలా వేదన అనుభవిస్తూ ఉండేవారు. ఆ వేదన నుంచి తప్పించడానికి నా ఎన్నో ప్రయత్నాలు చేశాను. చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా నేను విఫలమయ్యాను. అంటే ఐ వుడ్ ఇన్ఎవిటబుల్లీ ఫెయిల్. తప్పకుండా ప్రతిసారి కూడా నేను విఫలం చెందాను. నేను బాబాని ఆయన భౌతిక కష్టం నుంచి బయటపడేయడానికి నేను ప్రయత్నిస్తే నేను విఫలం అయ్యేట. ఆయన ప్రతిసారి బాబా యొక్క కష్టాన్ని తగ్గించలేకపోయాను అని చెప్తూ ఉన్నాడు ఆయన. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ల్యాంబ్లాస్టెడ్ ఫ్రమ్ సైన్స్, ఆ విధంగా కష్టం తగ్గించడానికి ప్రయత్నించి నేను బాబాచే విమర్శించబడ్డాను, తిట్టారనమాట. నేను బాగా అన్ని వైపుల నుంచి నేను విమర్శించబడ్డాను. జస్ట్ కీప్ డూయింగ్ వాట్ యూఆర్ డూయింగ్. నువ్వు ఏది చేస్తున్నావో అది చెయ్యి. ఫర్గెట్ అబౌట్ వాట్ అదర్స్ థింక్. ఇతరులు ఏమనుకుంటారనే విషయాన్ని ఆలోచించకు. ఐ నో హౌ యు ఆర్. నాకు తెలుసు నువ్వు ఎటువంటి దానివో. ఐ నో వాట్ యు ఆర్ ఫీలింగ్. నువ్వు ఏ విధమైన అనుభూతి చెందుతున్నావో నాకు తెలుసు. వై? బికాస్ ఐ ఆమ్ ద సేమ్ విత్ బాబా. నువ్వు ఇప్పుడు ఏ విధంగా అనుకుంటున్నావో నేను కూడా బాబాతో ఉన్నప్పుడు అదే విధంగా అనుకునేవాణ్ణి. డోంట్ టేక్ ఇట్ టు ద హార్ట్. నేను ఎవరైనా విమర్శించినప్పుడు అది నీ హృదయంలోకి తీసుకోదు. అంటే నువ్వు బాధపడిపోక్కర్లేదు, కుళ్ళిపోక్కర్లేదు అనమాట. డోంట్ టేక్ ఇట్ టు ద హార్ట్ అంటే హృదయంలోకి తీసుకొని బాధపడిపోక్కర్లేదు అనమాట. అంటే ఇరుచ్ గారు బాబాని ఆయన ఏం చేశారు మనకి ఇక్కడ తెలుస్తున్నది. ఆయన జీవితంలో ప్రతి ఒక్క సెకండు, ప్రతి ఒక్క క్షణము కూడా మెహర్ బాబా భౌతికంగా ఆయన ఎంతో వేదన అనుభవించారు. ఆ వేదన తగ్గించాలని ప్రయత్నం. ఎందుకంటే నీ గురువు యొక్క వేదనను తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ప్రతిసారి కూడా ఆయన విమర్శింపబడ్డాడు. అది అసలు మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. అంటే ఇరుచు గారి చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా ఆయన విమర్శింపబడ్డాడు. ఆ విధంగా విమర్శింపబడిన ఆయన నిరుత్సాహపడలేదన్నమాట. ఏది హృదయంలోకి తీసుకోలేదు. ఆ విమర్శల్ని దేన్ని కూడా ఆయన హృదయంలోకి తీసుకోలేదు. అది చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట అది. సో అది his whole life had been giving in and giving way to the whims of his Lord and the Master, and it was no different now. ఆయన జీవితం అంతా కూడా బాబా ఏం చెప్తే అది చేశారన్నమాట. బాబా ఏం చెప్తే ఎలా చేయమన్నారో ఆయన అలా చేసేవారు. బాబా ఏం చెప్పారో బాబా ఏ విధంగా చెప్పారో
బాబా ఏ విధంగా బాబా ఎలా అంటే అలా చేసేవారు, ప్రతి ఒక్క దాన్ని కూడా అలాగే చేసేవారు. అప్పుడు అలాగే చేశారు, ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. He accepted what his Lord gave him, sometimes with frustration, sometimes with laughter, at the new heights of helplessness imposed upon him, but always with the graciousness and inner acceptance of Baba's wish. ఇది మనము మనం ఇది ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం బాబా దగ్గర నుంచి. ఏంటంటే ఆయన ఒక్కొక్కసారి చాలా నిరాశ చెందాడు అనమాట. ఒక్కొక్కసారి బాబా ఆయన తట్టినప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా చాలా దాన్ని ఏమంటారంటే నిరుత్సాహం, ఎప్పుడు కూడా ఆశాభంగం కలిగింది, నిరుత్సాహం కలిగింది ఆయనకు బాగా. ఒక్కొక్కసారి సంతోషంగా బాబా చెప్పిన దాన్ని అంగీకరించడం జరిగింది. అయితే ఆయన ఏం చేశాడంటే తనను తాను నిస్సహాయత తన మీదకి తీసుకుని తానే నిస్సహాయుడైపోయి, తనకు తాను నిస్సహాయుడైపోయి ఆయన బాబా యొక్క ఇచ్చని అంగీకరించాడు. ఏ విధంగా అంగీకరించేట ఆయన బాబా ఇచ్చని, ఆయన గ్రేస్ అన్నమాట. అంటే ఆయన ఇప్పుడు చూడండి, మనం గ్రేస్ఫుల్ గా అంటాం అనమాట. అంటే ఏ విధంగా చాలా హుందాగా అని పిలుస్తూ ఉంటాయని చూసారా, అంత హుందాగా బాబా యొక్క ఆజ్ఞను అంగీకరించాడు. అంటే ఆయన తాను నిస్సహాయుడైపోయాడు. ముఖ్యంగా తాను నిస్సహాయుడయ్యి, ఆ నిస్సహాయత తాను ఒక భాగంగా, తనలో భాగంగా నిస్సహాయతను గుర్తించుకుని ఆయన ఆ మెహర్ బాబా యొక్క ఇచ్చని ఆంతరంగికంగా అంగీకరించాడు. ఇంకా ఆయన ఇచ్చే నాకు ఆయన, నేను నిస్సహాయాన్ని, ఆయన ఇచ్చే నాకు శరణ్యము, నేను నిస్సహాయాన్ని అని హుందాగా అంగీకరించాడు ఆయన. మామూలుగా కాదు, హుందాగా అంగీకరించి ఆయన ఇచ్చే నాకు శరణ్యము అనే దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. అది తిరుచి గారు చేసిన అతి గొప్ప పని. మనకి ఈ ఒక్క మాట, ఈ లాస్ట్ సెంటెన్స్ మనం సుమారుగా ఒక 5-6 గంటల పాటు దీని మీద మనం ఉపన్యాసం ఇవ్వచ్చు. తిరిగి మళ్ళీ రేపు స్టార్ట్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా సుబ్రహ్మణ్యం గారు, చాలా చక్కటి విషయాలు